అధినేత కీర్తిశేషులు శ్రీమతి కళ్యాణమ్మ గారి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ ప్రీ మెడికల్ క్యాంప్ ఘనంగా ప్రారంభం. కర్నూలు నగరంలోని స్థానిక మాంటిసోరీ ఇండస్ పాఠశాల నందు మాంటిసోరీ గ్రూప్ ఆఫ్ స్కూల్ ఫౌండర్ కీర్తిశేషులు శ్రీమతి కళ్యాణమ్మ గారి జ్ఞాపకార్థంగా స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో భాగంగా కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రీ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పివి సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవి సుబ్బారెడ్డి, రవీంద్ర గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత పుల్లయ్య, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మరియు డిఎస్పీ మెహబూబ్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాంటిసోరీ గ్రూప్ ఆఫ్ స్కూల్ వారి ఇండస్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ మీనాక్షి మీడియాతో మాట్లాడుతూ మాంటిసోరీ గ్రూప్ ఆఫ్ స్కూల్ ఫౌండర్ కళ్యాణమ్మ జ్ఞాపకార్థంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరిగాయన్నారు. ఇక్కడ మా పాఠశాలలో ఉచిత రక్తదానం వైద్య శిబిరాలు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని దాదాపుగా 500 మందికి పైగా వినియోగించుకున్నారన్నారు. ఈ బ్లడ్ డొనేషన్లో భాగంగా మరొకరికి లైఫ్ ఇచ్చినట్లు ఉంటుందని పేర్కొన్నారు. మా సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి మెమరబుల్గా మెమోటోలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మాంటిసోరీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్స్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, ఎన్సీసీ సీనియర్ విద్యార్థులు 30 మంది దాకా పూర్వ విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దయచేసి రక్తదాతలంతా ప్రాణదాతలుగా ఉండవని నిలవమని అభ్యర్థన. అడిగితే ఇంత బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో దూసుకుపోయే విధంగా అన్ని అకామిడేట్ చేస్తున్నారు. కావున ఈ స్కూల్స్ మాంటిసోరీ విద్యా సంస్థలు రాబోయే రోజుల్లో కూడా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేగాక ఈరోజు ముఖ్యంగా 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకలని చెప్పేసి మాంటిసోరీ విద్యా సంస్థలు జరుపుకుంటున్న మరి ఒకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ ఉత్సవాల్లో భాగంగా ఎప్పుడూ ఎక్కడా జరిగిన విధంగా ఒక బ్లడ్ క్యాంప్, మెగా బ్లడ్ క్యాంప్ పెట్టేసి దాదాపు 500 మంది స్టాఫ్ అయితేనేమి అన్ని రంగాల వాళ్ళు దాంట్లో పాల్గొని 500 మంది దాదాపు రక్తదానం చేస్తున్నది హర్షించాల్సినటువంటి విషయం. ఎందుకంటే అంత ఆశావాసి విషయం కాదు. ఒక నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో పెడితే కూడా 500 మందికి దానం చేస్తే రానటువంటి రోజులు. ఒక విద్యా సంస్థలో ఒక పిలుపు మేరకు రాజశేఖర సార్ గారి పిలుపు మేరకు 500 మంది ఎన్రోల్మెంట్ చేసి బ్లడ్ క్యాంప్ లో పాల్గొంటుంటే వారందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాక ఏదైతే బ్లడ్ క్యాంప్ అని చెప్పేసి బ్లడ్ క్యాంప్ పెట్టకుండా దానికి అదనంగా ఈఎన్టీ అయితేనేమి, ఆర్టో అయితేనేమి, 2D అయితేనే అన్ని ఆల్మోస్ట్ అన్నింటినీ క్యాంప్ లో భాగంగా చేస్తూ ఫార్మాస్యూటికల్ కూడా పెట్టారు. మెడిసిన్స్ కూడా అన్ని రకాల వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్కరిని అడ్మినిస్ట్రేషన్ మాంటిసోరీ ఇండస్ స్కూల్ కర్నూలు. ఈరోజు 12th జూలై మా ఫౌండర్ కళ్యాణమ్మ గారు చనిపోయి ఆల్మోస్ట్ 13th ఇయర్. ఇది కమమరేషన్ డే అని పెట్టుకున్నాము. మేడం గారి కోసమని ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశాము క్యాంపస్లో. అంటే మాంటిసోరీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం మేము చేస్తున్నాము. 50 years కంప్లీట్ అయిన ఈ సందర్భంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఫ్రీ మెడికల్ చెకప్ కిమ్స్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. మా క్యాంపస్లో అరేంజ్ చేశారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇది 12th ఇయర్ మేము పెట్టే బ్లడ్ డొనేషన్ క్యాంప్. కానీ ఈ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ సంవత్సరం కాబట్టి
ఒక పెద్ద ఎత్తున ఒక 500 డోనర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీనికోసమని అందరూ మా అన్ని బ్రాంచెస్ నుంచి స్టాఫ్, టీచర్స్, సబ్ స్టాఫ్ అందరూ వర్కింగ్ అన్ని ఎంప్లాయీస్ కాకుండా మిగతా స్కూల్స్, కర్నూలులో ఉన్న మిగతా స్కూల్స్లో కూడా ఈ రక్తదాన శిబిరానికి ఇన్విటేషన్ పంపించడం జరిగింది. ఈరోజు చాలామంది వచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. ఇప్పటికే ఆల్మోస్ట్ 300 వరకు మేము రీచ్ అయినాము. ఈ క్యాంప్ వచ్చేసి ఈవినింగ్ 3 వరకు కండక్ట్ చేయాలనుకున్నాము. దీంతోపాటు కిమ్స్ వాళ్ళు ఫ్రీ మెడికల్ చెకప్ పెట్టారు. వాళ్ళ సైడ్ నుంచి, వాళ్ళ తరఫు నుంచి కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్, ఈఎన్టీ స్పెషలిస్ట్, తర్వాత గైనిక్ రిలేటెడ్ డాక్టర్స్ క్యాంపస్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నారు. దీనికి మేము పెద్ద ఎత్తున పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశాము. ఈరోజు సండే పెట్టడానికి కూడా అది ఒక కారణం. అందరు వర్కింగ్ ఎంప్లాయీస్కి, వర్కింగ్ పీపుల్ ఆర్ ఫ్రీ టుడే. సో స్టూడెంట్స్ కానీ కొన్ని కర్నూలులో కొన్ని హాస్టల్స్కి కూడా ఇన్విటేషన్ పర్టికులర్గా పంపించాము. ఎన్సీసీ క్యాంప్ నుంచి మాకు సపరేట్గా ఒక 30 స్టూడెంట్స్ కడెట్స్ వచ్చారు, సీనియర్ కడెట్స్ వచ్చారు. బీ క్యాంప్ బాయ్స్ మెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి 20 స్టూడెంట్స్ వచ్చారు. దగ్గర ఉన్న లక్ష్మీపురం నుంచి, పందిపాడు విలేజ్ నుంచి కూడా కొంచెం బాగానే రెస్పాన్స్ దొరికినాయి మాకు. మన టార్గెట్ వచ్చేసి 500 వరకు ఈరోజు రీచ్ కావాలి అని. ఈ సర్వీస్ అనేది మనం ఇప్పుడు ఈ 50 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండి ఒక రకమైన సర్వీస్ మేము ఆల్రెడీ చేస్తున్నాము. దాంతోపాటు బ్లడ్ డొనేషన్ అంటే ఇది ఇంకొక రకమైన సర్వీస్. బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఇంకొకరికి లైఫ్ ఇవ్వడము. సో ఇన్ దిస్ కనెక్షన్ ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్, ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ మాంటిసరీ, all schools who came forward, NGOs, మన కర్నూలులో ఉన్న యూత్ చాలామంది వచ్చారు, మన ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. వీళ్ళకందరికీ మా స్కూల్ తరఫు నుంచి పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను. సో వీ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ till by 3 o'clock. I expect many parents to come forward. ఫ్రీ మెడికల్ చెకప్ పెట్టాం కాబట్టి మంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపించింది మాకు. చాలామంది పేరెంట్స్ వచ్చారు. మా స్టాఫ్కి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్లు మనము చాలామంది వచ్చారు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ పీపుల్ హూ కేమ్ ఫార్వర్డ్ అండ్ డొనేటెడ్ బ్లడ్. వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చాము మన స్కూల్ తరఫు నుంచి. అంటే గోల్డెన్ జూబ్లీ వాళ్ళకు కూడా ఒక గుర్తుండిపోవాలని ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చాము. I once again say thanks to all the members who came as donors and donated blood. Thank you.